హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలను చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత పచ్చి కొబ్బరిను తీసుకుని తురుముకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యిలో మంచిగా కొబ్బరిను ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి నెయ్యిలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు స్వీట్కి తగినంత బెల్లాన్ని కొబ్బరిలో వేసుకోండి. వేసుకుని మంచిగా బెల్లం మొత్తం కరిగిపోయేటంత వరకు మంచిగా కలుపుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయినంత వరకు మంచిగా కలుపుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఒక గిన్నెలో 1/2 కప్పు వాటర్ని 1/2 కప్పు పాలను వేసుకున్నాను. వేసుకుని మొత్తం మంచిగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. మీరు పాలకు బదులుగా మొత్తం వాటర్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలను వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. మొత్తం దగ్గరికి అయ్యి ఒక ముద్దలా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి. మొత్తం ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ముందుగా బెల్లాన్ని కొబ్బరిని కరిగించి తీసుకున్నాం కదా, దానిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండిని రుద్దుతూ మంచిగా ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఉండలాగా తీసుకొని చిన్న గిన్నె సైజులో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత కొబ్బరి స్టఫింగ్ని పిండి ముద్దలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ పిండి ముద్దను మొత్తం దగ్గరకు ముడుచుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం దగ్గరికి ముడుచుకున్న తర్వాత మోదకం రెడీ అయిపోతుంది. మీకు పర్ఫెక్ట్గా మోదకం షేప్ రావాలంటే ఒక స్పూన్ తీసుకుని సైడ్లో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా మొత్తంకి ఘాట్లు పెట్టుకోండి. మనకు పర్ఫెక్ట్గా మోదకం షేప్ వస్తుంది. ఇదే విధంగా ఒకటి అన్ని మోదకాలను అలాగే తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఆవిరికి ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో ముందుగా నెయ్యిని రాసుకోవాలి. నెయ్యిని రాసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి మోదకాలను ఆవిరికి 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత వెంటనే తీయకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే అంటుకోకుండా మంచిగా వస్తాయి. వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ. మీరు ఈసారి వినాయకునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మోదకాలను చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.